హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చిన్న అరుణాచలం టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి వ్లాగ్ 2 అనమాట. సో పార్ట్ 2 అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ నా బ్యాక్ సైడ్ ఎక్కువ గోలగోలగా ఉందని చెప్పాను కదా. సో అదేంటి అనేది కూడా ఇప్పుడు చెప్తానమాట. సో చిన్న అరుణాచలం బయట నుంచి చూస్తే ఎంత చిన్నగా కనిపించిందో లోపలికి వెళ్ళి చూస్తుంటే అంతే అంతే అద్భుతంగా ఉందన్నమాట టెంపుల్ అనేది. సో టెంపుల్ లోపల పార్ట్ 2 ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1లో మీరు ఇక్కడ వరకు చూసారు కదా. అండ్ నా వెనక వచ్చేసి చాలా మంది ఇక్కడ గోల చేస్తున్నారు. అదేంటో చెప్తాను అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట. అండ్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందనమాట. చిన్న అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మనకి పృథ్వీలింగం కనిపిస్తుంది చూడండి. అండ్ ఈ సైడ్లో మనకి ఇంకొక లింగం కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పృథ్వీలింగం, అలాగే సెకండ్ వన్ వచ్చేసి పాములింగం. మనం పార్ట్ 1లో హాఫ్ చూసాం. ఇప్పుడు ఇంకా హాఫ్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి పాములింగం అనమాట. అక్కడ క్లియర్గా రాసి పెట్టుంది. అండ్ ఈ లింగం వచ్చేసి జలలింగము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆకాశలింగం అంటే శూన్యం అని ఉందన్నమాట. సో ఇక్కడ శూన్యమైన ఏదో ఒకటి ఉంటుంది కదా. సో శూన్యం అనేసి ఇక్కడైతే 4 లింగాలు అయితే ఉన్నాయి. ఒకటి పృథ్వీలింగం, సెకండ్ వన్ పామలింగం, థర్డ్ వన్ జలలింగం, ఫోర్త్ వన్ వచ్చేసి శూన్యం ఆకాశలింగం. అండ్ ఇక్కడ కూడా ఇంకొక లింగం అయితే ఉందన్నమాట. సో ఈ లింగం కూడా చూసేద్దాం మనం. వైశ్యలింగం అనమాట ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అసలు మేము షాక్ అయిపోయాము ఇక్కడ ఏంటి అని చెప్పేసి. అరుణాచలంలో మోక్ష ద్వారం అనేది ఉంటుందని తెలుసు కదా. సో ఇక్కడ కూడా మోక్ష ద్వారం అనేది పెట్టారనమాట. సో అందుకే చిన్న అరుణాచలం అని చెప్పేసి అని అంటుంటే నేను ఏంటో అనుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి మోక్ష ద్వారం అని పెట్టారనమాట. సో పెద్ద అరుణాచలంలో ఎలా ఉంటుందో నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళలేదు అరుణాచలంకి. బట్ కొన్ని చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో, అలాగే నేను కూడా చూశాను. అండ్ ఇక్కడ చిన్న అరుణాచలంలో కూడా సేమ్ అక్కడ ఎలా అయితే మోక్ష ద్వారం ఉందో ఇక్కడ చిన్న అరుణాచలంలో కూడా మోక్ష ద్వారం అనేది కూడా నిర్మించడం అయితే జరిగిందనమాట. సో చాలామంది భక్తులు అండ్ చాలామంది అయితే ఇందులో నుంచి మోక్ష ద్వారం నుంచి బయటికి అయితే వచ్చేస్తున్నారు. సో ఇదైతే చాలా చాలా బాగుంది టెంపుల్. పెద్ద అరుణాచలానికి వెళ్ళలేని వాళ్ళు డెఫినెట్గా ఈ అరుణాచలాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న విధంగానే ఈ టెంపుల్లో కూడా సేమ్ అలాగే ఉంచారనమాట. ఇంకా మా మమ్మీ అయితే వస్తుంది అందులో నుంచి బయటికి ఈ మోక్ష ద్వారం నుంచి. ఇంకా నేనైతే అస్సలు నమ్మలేకపోయాను నిజంగా మోక్ష ద్వారం అనేది ఇలాగా ఉంటుందని. అండ్ ఇంకా ఇంకో మమ్మీ వచ్చేసి నా చిన్న కొడుకుని పట్టుకొని తీసుకొని వస్తుంది అనమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది ఈ మోక్ష ద్వారం నుంచి బయటికి రావడము. అండ్ ఇలా కూడా నిర్మిస్తారా అనేసి నేను చాలా షాక్ అయిపోయాను. అండ్ చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఎవరైనా వెళ్ళలేకపోయింటే ప్లీజ్ ఈ టెంపుల్కి వెళ్ళి చూడండి టెంపుల్ ఎలా ఉందో అనేసి. అండ్ సేమ్ అరుణాచలం లాగే ఉంది. అండ్ ఇప్పుడైతే నా డాడీ గారు అయితే వస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్నతో కలిసి. సో మోక్ష ద్వారం నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాడు. అండ్ ఇంకా తను కూడా బయటికి అయితే వస్తున్నాడు అనమాట. సో నేను కూడా వెళ్ళాలి మోక్ష ద్వారం నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు అండ్ మా పెద్దమ్మ అందరికంటే ఫస్ట్ వచ్చేసింది అనమాట. సో తనని ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను ఎందుకంటే మాకంటే ముందే వచ్చేసి మోక్ష ద్వారం నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా నేనే ఉన్నాను. అండ్ తిని వచ్చేసి మా ఆనంద్ అన్నయ్య అనమాట. సో తను కూడా వచ్చేస్తున్నాడు. సో చూడండి మోక్ష ద్వారం ఇలా ఉంటుందని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. అండ్ ఇప్పుడు నేను వస్తున్నాను అనమాట మోక్ష ద్వారం నుంచి. నేను బక్కగా ఉంటాను కాబట్టి నాకంత రిస్క్ అని ఏమి అనిపించదు. సో డైరెక్ట్గా వచ్చేయచ్చు నాకు. అండ్ నేనైతే వస్తుంటే నాకు ఒక లాగా అనిపించింది అనమాట. అండ్ మోక్ష ద్వారం నుంచి అయితే నేను బయటికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే చిన్న అరుణాచలంలో మోక్ష ద్వారం అనేది ఎలా ఉంది, ఎలా బయటకు వస్తున్నారు అనేది చూసారు కదా. ఇంకా ముందుకు వెళ్తుంటే చాలా లింగాలు అయితే ఉన్నాయన్నమాట. టెంపుల్ చాలా చాలా బాగుంది. చిన్న అరుణాచలం అంటే ఏమో అనుకున్నాను, ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఇక్కడ ఇంకొక లింగం అయితే ఉంది అండ్ ఒక మండపం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఉంది చంద్రలింగం అనమాట. సో ఇది వచ్చేసి చంద్రలింగం. అండ్ ఇక్కడ చిన్న చిన్న లింగాలు అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాతకి ఇక్కడైతే కొంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఫస్ట్ అయితే కనకదుర్గమ్మ తల్లి ఉంది. అండ్ ఇక్కడ కూడా వినాయకుడు వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళని కూడా మొక్కుతూ ఉన్నాను. అండ్ వీళ్ళు ఎవరో మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఒకవేళ తెలియకపోయినా నేను వీళ్ళెవరనేది కూడా చెప్తాననమాట. అండ్ ఇక్కడున్న వాళ్ళందరిది దండం పెట్టుకుంటూ వెళ్తున్నాము. అండ్ వీళ్ళ వెనక ఇంకొక దేవుడైతే ఉన్నాడనమాట అమ్మవారు. తనొచ్చేసి సంతోషి మాత. సో, చూడండి ఎలా ఉందో. అండ్ ఇప్పుడు నేను వీళ్ళెవరంటే సప్త మాతృకలనమాట. సో, వాళ్ళెవరో మనందరికీ తెలుసు కదా! అండ్ ఇక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మరకత లింగం. అండ్ ఆ తర్వాతకైతే ఇక్కడ ఇంకొకటైతే ఉందనమాట. ఇదొచ్చేసి శ్రీ పాదలింగం అనమాట. అండ్ ఫాస్ట్‌గా చూపించేస్తున్నాను. టైం లేదనమాట. చాలా ఉన్నాయి కదా! చెప్పడం కొంచెం కష్టమవుతుంది. ఈ టెంపుల్ శ్రీ భూతనారాయణుడనమాట. అండ్ ఆ తర్వాతకి ఇంకా చిన్న టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక లింగం అయితే ఉందనమాట. ఈ లింగం వచ్చేసి శ్రీ కుబేర లింగం అనమాట ఇక్కడుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అధికార నాంది అని ఉంది. ఇక్కడ ఒక నంది ఉంది. సో, నంది. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీరామ మందిరం అని ఉంది. అండ్ ఆయన పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. వాటిని కూడా దండం పెట్టుకుంటున్నాము. ఈ చిన్న అరుణాచలంలోనే ఇన్నుంటే అరుణాచలంకి వెళ్తే ఇంకెలా ఉంటాయో అని అనిపించిందనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఉత్తర ద్వార దర్శనం అనేది కూడా ఇక్కడ ఉందనమాట. సో, చూడండి మేము అక్కడి నుంచి మొత్తం చూసుకుంటూ వచ్చాము లింగాలనేవి. అండ్ ఇంకా ముందుకు వెళ్తే కూడా ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నాగపడగలతోటి కూడా చేసిన నాగ విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. దండం పెట్టుకోండి ఎలా ఉన్నాయో. అండ్ ఆ తర్వాతకి ఇంకా మేము ముందుకైతే వెళ్ళాలి. అండ్ మీరందరూ అనుకోవచ్చు అభిషేకాలు చేయాలని చెప్పారు కదా! ఎక్కడని అది కూడా చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి అస్సలైన శివలింగం. సో, ఇది కూడా అసలు నేను షాక్ అయిపోయాననమాట. ఇప్పుడు ఇక్కడుంది పంచముఖ అరుణాచలేశ్వరుడనమాట. సో, ఇక్కడ ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరైతే ఉంది. అండ్ ఆ పేర్ల విధంగా మనకిక్కడ పైన రాసుంది. అండ్ ఆ మొహానికి ఎదురుంగా నంది కూడా ఉన్నాడనమాట. అండ్ ఆ పేర్లేంటి అనేది కూడా పైన రాసేసుంది. సో, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయనకి ఏమేం పేర్లున్నాయని. అఘోరముఖం, వామదేవముఖం అండ్ తత్పురుష అండ్ ఇలా అయితే నేమ్స్ అయితే రాసున్నాయనమాట. సో, ఇక్కడైతే మేము దండం పెట్టుకున్నాము. అండ్ ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క విధంగా ఉందనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటనేది మీకు చూపిస్తాను. చిన్న అరుణాచలంలో అసలు మనం ఊహించని విధంగా ఉందనమాట. అంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. శ్రీ వెంకటేశ్వర స్వామిది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అద్దాల మేడ అనేది లోపల ఉందనమాట. ఇదే మేము లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇదైతే మిస్ చేసుకున్నాము. ఇప్పటికే చాలా లేట్ అవుతుందని. అండ్ ఒకటి ఉందని చెప్పాను కదా! అదేంటంటే భార్యాభర్తలు సఖ్యతగా ఉండటానికి, హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండటానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చేస్తారంట. అదేంటి అనంటే మనకి అక్కడ ఒక ఆంటీ అయితే ఉంటుంది ఆ టెంపుల్ లోపల. ఆమె అయితే విభూది ఇస్తారు. ఆ విభూది మనం తీసుకోవాలి. ఒక క్లాత్‌లో విభూది ఏసి ఇస్తారనమాట. సో, నేను ఎక్కుతుంటే నేను ఎక్కడికి ఎక్కుతున్నాను అనేది కూడా నాకు అర్థం కాలేదు. అలా స్టెప్స్ ఎక్కుతుంటే నాకు అక్కడ శివలింగం కనిపించింది ఇంత పెద్దగా. అస్సలు నేను నమ్మలేకపోయాను. అండ్ ఇప్పుడైతే మా ఆయన క్లాత్ పట్టుకున్నారు చూడండి. అందులో విభూది అయితే ఉంది. ఆ విభూది అనేది ఆ క్లాత్ లోపల ఉంటుంది. దాన్ని మనం చేత్తో పట్టుకొని ఆయన మీద చల్లుతూ ఉండాలనమాట. అలా చల్లుతూ ఉంటే ఆ క్లాత్‌లో నుంచి విభూది అనేది ఆ లింగం మీద పడుతుంది. అలా చల్లినప్పుడంట భార్యాభర్తలు ఎప్పటికీ కలిసే ఉంటారంట, సంతోషంగా ఉంటారంట. సో, ఇంతటితో ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో కూడా నేను మీకు అభిషేకం ఎలా చేయాలి, ఏంటి అనేది చూపిస్తాను. సో, ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.